చూడండి, మనం ఇక్కడ ఈ యొక్క షీట్లో పైన 2 హోల్డర్స్ ఫిట్ చేస్తున్నాము. ఈ 2 హోల్డర్స్కి బల్బ్స్ పెట్టేసేసి వెలిగించాలి. అయితే ఈ షీట్లోనే ఇక్కడ మనము ఎనర్జీ మీటర్ ఫిట్ చేస్తున్నాము. మరియు ఇక్కడ ఎంసీబీ ఐసోలేటర్స్ అవి ఫిట్ చేసి దానికి సంబంధించినటువంటి స్విచ్చెస్ కూడా పక్కన మనము ఫిట్ చేసి వీటిని మనము వెలిగి చూద్దాం ఒకసారి. ఒక ఎనర్జీ మీటర్ అనేది ఒకటి ఉంది. దాంతో మనకి 2 పోల్ ఐసోలేటర్ అనేది కూడా ఒకటి ఉంది. అదేవిధంగా 2 ఎంసీబీలు ఉన్నాయి. వీటిని మనం ఇక్కడ బోర్డులో ఫిట్ చేద్దాం. ఒకసారి చూసి నేర్చుకోండి అందరూ. ఒకసారి కష్టమా ఇక్కడ మనము మార్కింగ్ చేసుకునేసేసి మార్కింగ్ చేసుకున్నాము. ఇక ఎనర్జీ మీటర్ని ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ మన ఫోటో ఫ్రేమ్ ఎలా అయితే గోడ తగిలిస్తామో ఆ విధంగా ఇక్కడ మనకి డిజైన్ ఉంది. దీన్ని ఇక్కడ మనము ఈ యొక్క స్క్రూకి ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ యొక్క స్క్రూకి ఎనర్జీ మీటర్ని ఫిట్ చేసుకోవాలి. ఒక స్క్రూకి దీన్ని ఫిట్ చేసుకునేసాము. ఇక్కడ మనము కింద కూడా 2 స్క్రూస్ అనేవి దీనికి ఫిట్ చేయాలి. చెప్పండి. ఈ విధంగా ఇక్కడ మనము కింద కూడా ఈ స్క్రూస్ అనేవి ఇక్కడ ఈ స్క్రూస్ గట్టిగా ఫిట్ చేసేసేయాలి. అదేవిధంగా ఈ పక్క స్క్రూ కూడా మనము గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము మార్కింగ్ చేసి ఈ యొక్క ఐసోలేటర్ని ఎంసీబీని కనెక్ట్ చేసి అప్పుడు ఈ యొక్క మీటర్లో ఎనర్జీ మీటర్లో మనకి 4 పోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో సప్లై, మెయిన్ సప్లై అనేది ఇక్కడ ఇస్తాము. అవుట్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాము. మనము ఈ బోర్డ్కి ఏం చేసాము, దీన్ని ఎనర్జీ మీటర్ అని చెప్తాము. ఈ యొక్క ఎనర్జీ మీటర్ అనేది బోర్డు ఫిట్ చేసుకోవడం జరిగింది. ఎనర్జీ మీటర్ తరువాత ఇక్కడ 2 పోల్ ఐసోలేటర్ 40 యాంప్స్ చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎంత యాంపేర్స్ అనేది. 40 యాంప్స్ ఐసోలేటర్ అనేది ఫిట్ చేసుకున్నాము. దాని పక్కనే మనం ఇక్కడ ఎంసీబీలు ఒక 2 వేస్తున్నాము. అయితే ఇప్పుడు వీటికి ఎలా కనెక్షన్స్ ఇవ్వాలనేది చూద్దాం మనము. బ్లాక్ అనేది న్యూట్రల్ అనుకోండి, రెడ్ అనేది ఫేస్ వైర్ అనుకోండి. ఎనర్జీ మీటర్ ఫిట్ చేసాము. దాని పక్కన 2 పోల్ ఐసోలేటర్ ఫిట్ చేసుకున్నాము. ఐసోలేటర్ పక్కన మనము ఎంసీబీలు అనేవి ఫిట్ చేయడం జరిగింది. మామూలుగా ఎంసీబీలు అనేవి ఇళ్లల్లో అయితే ఫేస్కి మాత్రమే కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసేసి మనం ఫేస్కి రెండింటికి కూడా ఎంసీబీలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి మనకి మెయిన్స్ వైర్లు. ఇవి ఈ మెయిన్ వైర్లు వచ్చేసేసి ఇక్కడ ఎనర్జీ మీటర్లో ఇన్పుట్లో ఎల్ అని ఉండే దగ్గర ఫేస్ ఇవ్వాలి, ఎన్ అని ఉండే దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ లోడ్ అని రాసి ఉంటుంది. ఈ సైడు లోడ్ అనేది ఉంటుందన్నమాట. లోడ్ అంటే మనం ఇంట్లో వాడుకునేటటువంటి సప్లై. దాన్ని వచ్చేసేసి ఈ పక్క న్యూట్రల్ ఇవ్వాలి, ఈ పక్క ఫేస్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ అవుట్పుట్ లోడ్ ఏదైతే ఉందో లోడ్లో ఇచ్చినటువంటి వైర్స్ని తీసుకొని వచ్చేసేసి ఇక్కడ మనం బిగించినటువంటి ఎంసీబీకి కింద ఇన్సైడ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి న్యూట్రల్ ఇవ్వాలి, రైట్ సైడ్ వచ్చేసేసి చూడండి
ఇక్కడ వచ్చేసేసి సప్లై ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసేసి న్యూట్రల్ ఇవ్వాలి. రాంగ్ ఇచ్చాము. దీని తర్వాత ఇక్కడ ఎనర్జీ మీటర్లో ఇక్కడ ఫేస్ న్యూట్రల్ ఇచ్చుకున్నాము. ఇక్కడ న్యూట్రల్ ఫేస్ అవుట్పుట్లో తీసుకునేసేసి ఇక్కడ మనం లోడ్ తీసుకున్న దగ్గర మనం సెకండ్ ఎండ్ వచ్చేసేసి 2 పోల్ ఐసోలేటర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్, రైట్ సైడ్లో ఫేస్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పైన సైడ్ ఏదైతే ఉందో ఐసోలేటర్కి ఈ పైన ఇచ్చినటువంటి ఈ న్యూట్రల్ని, ఈ ఫేస్ని తీసుకొని వచ్చేసేసి ఇక్కడ ఎంసీబీ ఏదైతే ఉందో ఈ ఎంసీబీలో కింద సైడ్ అనేది చూడండి, బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు కొంచెం గందరగోళంగా కనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ నీట్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్ని ఇక్కడ అవుట్పుట్లో తీసుకుంటాము. ఇక్కడ ఐసోలేటర్లో తీసుకున్న అవుట్పుట్ని ఎంసీబీలో ఇన్పుట్లో ఇక్కడ న్యూట్రల్ ఫేస్ ఇచ్చుకొని ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం మళ్ళీ ఎంసీబీలో. మనం యాక్చువల్గా ఎంసీబీ అనేది ఫేస్కి ఒక్కదానికే ఇచ్చుకుంటే న్యూట్రల్ అనేది డైరెక్ట్గా కామన్గా కలిపేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ యొక్క ఎంసీబీలో ఫేస్కి సపరేట్గా, న్యూట్రల్ సపరేట్గా కూడా వేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది న్యూట్రల్ అనేది ఈ ఫోల్డర్స్ మనం ఫిట్ చేసినటువంటి ఫోల్డర్స్కి న్యూట్రల్ ఫేస్ ఉంటుంది. ఆ న్యూట్రల్ని జాయిన్ చేసేస్తాము. చూడండి, న్యూట్రల్స్ బ్లాక్ అన్నీ కూడా ఇక్కడ జాయిన్ చేసేసాము. ఇక్కడ ఫేస్ వచ్చేసేసి స్విచ్లకి కనెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసేసి ఆ హోల్డర్స్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చేసాము. ఇప్పుడు మనకి ఈ యొక్క ఇన్పుట్లో సప్లై కానీ పెట్టినట్లయితే ఈ మీటరు ఆన్ అయ్యి అక్కడి నుంచి మనకి ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మనకి లోడ్ అనేది సప్లై ఇస్తున్నాము. ఆన్ చేయండి, స్విచ్ ఆన్ చేయండి. చూడండి, మీటర్కి సప్లై రావడం జరిగింది, సప్లై వచ్చింది. ఇప్పుడు మనకి స్విచ్ ఆన్ చేయండి అమ్మ. అక్కడ రెండు ఆన్ చేయండి. బల్బ్ వెలిగిందా? వెలగలేదు. కానీ ఎంసీబీలు ఐసోలేటర్లు అనేవి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎంసీబీలు ఆన్ చేయమ్మా. మనం ఇక్కడ ఎంసీబీలు ఇక్కడ ఆన్ చేస్తున్నాను. అదేవిధంగా ఐసోలేటర్స్ కూడా ఆన్ చేసేస్తాం. డైరెక్ట్గా మనకి పవర్ అనేది రావడం జరిగింది, బల్బ్ అనేది ఆన్ అయింది. కానీ మనకి ఆ పక్క హోల్డర్లో ఈ బల్బ్ తీసి మళ్ళీ పెట్టి చూద్దాము. ఆటోమేటిక్గా అది కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకుందాము. ఇక్కడ హోల్డర్ కూడా ఇదిగోండి, ఈ స్విచ్ కంట్రోల్లో ఆ హోల్డర్ ఉంది చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసి స్విచ్ కంట్రోల్లో స్విచ్ కంట్రోల్లో ఈ హోల్డర్ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయింది. సో ఇలాగే మన యొక్క శ్రీ లక్ష్మీ వైష్ణవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. ఈ ఛానల్ని వీక్షించండి, అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడేటట్లుగా అందరికీ ఉపయోగపడండి.